హాయ్ హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి, పబ్లిక్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి మాట్లాడుతూ, ఈరోజు తెలంగాణ గీతా భవన్ చౌరస్తా వద్ద ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రైవేట్ ట్రావెల్స్లలో టాక్సీ కార్లు ఉపయోగించాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు అట్లాగే ట్రావెల్స్ సంబంధించి నాకు వైట్ ప్లేట్లు కిరాయిలు పంపుతా ఉన్నారు. యజమానులు వైట్ ప్లేట్ పంపరాదు, టాక్సీ వెహికల్స్ మాత్రమే కిరాయిలు పంపాలి. అట్లాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా టాక్సీ వెహికల్స్ మాత్రమే ఉపయోగించాలని చెప్పి ఈ రోజు ఇక్కడ గీతా భవన్ చౌరస్తా నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క వెంకటేశ్వర థియేటర్ ముందు అట్లాగే బస్టాండ్ ముందు ఉన్న వైట్ ప్లేట్ అడ్డాలు పెద్ద ఎత్తున ఇల్లీగల్గా దందా చేస్తాం. అవి చేయడం వల్ల ఈ రోజు టాక్సీ డ్రైవర్లు ఓనర్స్ అంతా కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాము. ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాము, ఇన్సూరెన్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మేము ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నాం, ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నాము, టాక్సీ చెల్లిస్తున్నాము. అటువంటి వెహికల్స్ అక్కడ కనీసం ఆపితే కూడా పెద్ద ఎత్తున గొడవ చేస్తా ఉన్నారు. వైట్ ప్లేట్ వాహన యజమానుడు వెంటనే అడ్డాలు తొలగించాలి. అట్లాగే రవాణా శాఖ అధికారులు కూడా వెంటనే పట్టించుకోవాలి. లేకపోతే రవాణా శాఖ అధికారుల ముందు, కార్యాలయం ముందు, అట్లాగే ట్రావెల్స్ ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు దిగుతాం. ఇది ఇంకోటి ఏంటంటే, ఈ ప్రభుత్వ అధికారులే బినామీ పేర్లతోటి, వైట్ ప్లేట్ తోటి, బంధువుల పేర్లతోటి, డ్రైవర్ల పేరుతోటి ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతూ ఉన్నారు. ఆ బిల్లులపై కూడా 2,000 రూపాయలు వసూలు చేస్తున్న చరిత్ర ఉన్నది. చాలా సార్లు అధికారులకు విటమించిన పట్టించుకోలేదు. లేకపోతే ఈ యొక్క రవాణా శాఖ కార్యాలయం అట్లా ట్రావెల్స్ల ముందు కూడా, కలెక్టరేట్ల ముందు కూడా పెద్ద ఎత్తున టాక్సీ ఓనర్లతో, డ్రైవర్లతోటి ఆందోళన పోరాటాలు దిగుతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పున్నం రవి, ట్రాన్స్పోర్ట్ జిల్లా అధ్యక్షుడు. Once a spy, always a spy.